హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఇప్పుడు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, వానదేవుడా పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఆప్షన్స్: గేయం, వచన కవిత, కథానిక, వ్యాసం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వానదేవుడా పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ గేయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను ఏమంటారు? ఆప్షన్స్: వర్గయుక్కులు, సరళాలు, అచ్చులు, పరుషాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను ఏమంటారు? ఆన్సర్: అచ్చులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలభీముడు పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్: ఇతిహాసం, పురాణం, మానవతా విలువలు, సంస్కృతి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బాలభీముడు పాఠ్యాంశం ఇతివృత్తం. కరెక్ట్ ఆన్సర్ మానవతా విలువలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భీముని తల్లి ఎవరు? ఆప్షన్స్: మాద్రి, వసుధ, కుంతి, సునంద. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భీముని తల్లి. కరెక్ట్ ఆన్సర్ కుంతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు? ఆప్షన్స్: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికటుడు, సౌమ్యుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ధృతరాష్ట్రుని సంతానంలో పెద్దవాడు, కౌరవుల్లో పెద్దవాడు. కరెక్ట్ ఆన్సర్ దుర్యోధనుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడు ఓడించేవాడు? ఆప్షన్స్: అర్జునుడు, భీముడు, ధర్మరాజు, సహదేవుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడు ఓడించేవాడు? ఆన్సర్ భీముడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భీమునికి విషాహారం తినిపించిన వాడు? ఆప్షన్స్: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, ద్రుపదుడు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ దుర్యోధనుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి ఏవి? ఆప్షన్స్: పావురాలు, హంసలు, ఉడుములు, విషసర్పాలు. భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విషసర్పాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గదాయుద్ధం భీమునితో చేసినవాడు? ఆప్షన్స్: అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గదాయుద్ధం భీమునితో చేసినవాడు. కరెక్ట్ ఆన్సర్ దుర్యోధనుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్: గేయం, వచన కవిత, కథానిక, వ్యాసం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కరెక్ట్ ఆన్సర్ గేయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమ్మ పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్: సంస్కృతి విలువలు, మాతృప్రేమ, దైవభక్తి, మానవతా విలువలు. అమ్మ పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సంస్కృతి విలువలు.
నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలగేయాలు రాసిన వారు. ఆప్షన్స్ ఆడేపు చంద్రమౌళి, వేముగంటి నరసింహాచార్యులు, గడిగే భీమకవి, పల్లా నరసింహులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వేముగంటి నరసింహాచార్యులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? ఆప్షన్స్ గౌతముడు, శుద్ధోధనుడు, ప్రతాపుడు, వీరసింహుడు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కపిలవస్తు నగరానికి రాజు. కరెక్ట్ ఆన్సర్ శుద్ధోధనుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? ఆప్షన్స్ దేవదత్తుడు, గౌతముడు, సిద్ధార్థుడు, 2 మరియు 3. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ 2 మరియు 3 గౌతముడు, సిద్ధార్థుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. హంసను వేటాడిన వాడు. ఆప్షన్స్ గౌతముడు, సిద్ధార్థుడు, దేవదత్తుడు, శుద్ధోధనుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హంసను వేటాడిన వాడు. కరెక్ట్ ఆన్సర్ దేవదత్తుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్స్ సంక్రాంతి, దీపావళి, మొహర్రం, ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండుగ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఉగాది. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? ఆప్షన్స్ 7, 8, 9, 11. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 9 రోజులకు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్స్ దసరా, బతుకమ్మ, దీపావళి, 1 మరియు 2. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండుగ. కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 2 దసరా, బతుకమ్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు ఏది? ఆప్షన్స్ దశమి, నవమి, పంచమి, ఏకాదశి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు. కరెక్ట్ ఆన్సర్ దశమి. నెక్స్ట్ బిట్ చూద్దాం. దసరా పండుగ నాడు ఏ పక్షిని చూస్తారు? ఆప్షన్స్ పాలపిట్ట, పావురం, కోయిల, నెమలి. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దసరా పండుగ నాడు ఏ పక్షిని చూస్తారు? కరెక్ట్ ఆన్సర్ పాలపిట్ట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు? ఆప్షన్స్ దీపావళి, దసరా, ఉగాది, శ్రీరామనవమి. ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ దసరా. నెక్స్ట్ బిట్ చూద్దాం. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునేది? ఆప్షన్స్ ఉగాది, దీపావళి, సంక్రాంతి, దసరా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునేది.
కరెక్ట్ ఆన్సర్ సంక్రాంతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. లంబాడీలు జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్స్ మొహర్రం, లస్కర్ బోనాలు, తీజ్, రొట్టెల పండుగ. లంబాడీలు జరుపుకునే పండుగ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ తీజ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో పెళ్లి కాని కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. ఆప్షన్స్ బొడ్డెమ్మ, బతుకమ్మ, తీజ్, 1 మరియు 3. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పెళ్లి కాని కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 3. బొడ్డెమ్మ, తీజ్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.